ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో క్వార్టర్లో బాగు చేయడానికి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ సింగరేణి డబ్బులు 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దలు కబ్జాను పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రేపు గ్రామాలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి 50% కూడా సీట్లు రాలే. వాళ్ళు అనుకుంటాను మేము 50% గెలిచామని చెప్పి 50% కూడా సీట్లు రాలే. గెలిచిన వాళ్ళని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి క్వార్టర్లు బాగు ఏమి పైసలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.